హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లో అందుబాటులో ఉన్నారు అమరావతి జేఏసీ బాలకోట గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. నాకంటే మీరు ఇంకా చాలా ఎందుకంటే రీసెంట్ గా అమెరికా పర్యటనకి వెళ్ళొచ్చారు, తానా సభలకు వెళ్ళొచ్చారు. అమరావతి టు అమెరికా ఏంటి ఎలా ఉంది? జర్నీ ఎలా ఉంది? వెళ్ళొచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? అసలు తానా సభల్లో అమెరికాకి సంబంధించి కావచ్చు, నేను నా అమరావతి అనేటువంటి ఒక బుక్ కూడా మీరు అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. అమరావతికి సంబంధించి తానా సభల్లో అమెరికాలో ఉన్నటువంటి రెస్పాన్స్ ఏంటి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి విశేషాలు ఏంటంటే ఏం చెప్తారు సార్? అమర్ గారు నమస్తే. చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాను. సాధారణంగా మైరా మీడియా అంటేనే అమరావతి ఉద్యమంలో మాకు ఒక ఐకాను. అప్పట్లో అమరావతి ఉద్యమానికి మైరా మీడియా చాలా ప్రాధాన్యత ఇచ్చేది. మా శిబిరాలకు వచ్చి తిరిగేది, నాకు బాగా పరిచయం. దాదాపుగా బాలకోటని పరిచయం చేసిన ఛానల్లో మైరా ఒక ప్రధానమైన అంశం. అప్పుడు మీ పాత్రికేయులు, మీ యజమాన్యం కూడా అమరావతిని, మైరా మీడియాని అమరావతిలో పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలు. పోతే ఇటీవల మీరు అన్నట్టుగా నేను అమెరికా వెళ్ళాను. అమెరికా ఎందుకు వెళ్ళాను అని అంటే, ఈ అమరావతి 1631 రోజుల ఉద్యమం మీద నేను నా అమరావతి, ఇదిగోండి నేను నా అమరావతి రణం రక్తం రాజసం అని 350 పేజీల ఈ కావ్యాన్ని గ్రంథస్థం చేశాను. దీనిని అమెరికాలో ఉన్న తానా మహాసభల్లో ఆవిష్కరణ చేయటం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. విషయం ఏంటంటే అమర్ గారు, ఈ చికాగోలో ఉన్న యలమంచి ప్రసాద్ గారు, కాలిఫోర్నియాకి చెందిన శ్యామ్ అరబింద్ గారు, అలాగనే మాజీ తానా ప్రెసిడెంట్ కోమడి జయరాం గారు, ఇప్పుడు తానా అధ్యక్ష కోఆర్డినేటర్లో నాదేళ్ల గంగాధర్ గారు, చాపలమడుగు ఉదయ్ కుమార్ల యొక్క ఆహ్వానం మేరకు ఈ తానా మహాసభలకు వెళ్ళా. నిజానికి ఏంటంటే నాకు 5 పదుల జీవితం. నేను ఏనాడు కూడా అమెరికా వెళ్తానని కలలో కూడా నేను ఊహించాల. నిజానికి ఇది అమరావతి ఉద్యమం లేదా అమరావతి రైతులు, మహిళలు వాళ్ళతో నేను చేసిన కరచాలనం, ఆ ఉద్యమంలో నాకు భాగస్వామ్యానికి వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మాట ఏంటంటే, చరిత్రని చరిత్రకారులు గ్రంథస్థం చెయ్యాలండి. అది భావితరాలకి అందించగలగాలి. నేను కూడా ఏమనుకున్నానంటే, అమరావతి ఉద్యమానికి ఒక గ్రంథస్థం చెయ్యాలి. భవిష్యత్తులో ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి, ఆ నిర్ణయానికి రైతులు పడ్డ చెరలేంటి, వాళ్ళ పాదయాత్రలేంటి, అక్కడ అమరావతిలో ప్రభుత్వం వేసిన నిందలేంటి, వాటికి తిరిగి సమాధానం ఏంటి, ఆ ఉద్యమం యొక్క విజయం ఎలా జరిగింది అని ఈ అంశాలన్నిటిని కూడా దాదాపు 350 పేజీల గ్రంథస్థం చేశాను. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చదవాల్సిన పుస్తకం. రైతులు, ఉద్యమకారులు, అలాగనే రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాల్సిన అంశం. ఎందుకంటే సార్ మనోహర్ గారు, అశోకుడు చెట్లు నాటెను, ఇది అశోకుడు చెప్పరా, ఎవరో బాలకోటయ్యో లేదంటే మరో గ్రంథస్థ రచయితో అమర గారు చరిత్ర రాశారు. శ్రీకృష్ణదేవరాయలు చెరువుల దగ్గరను, ఆనాటి నంది తెమ్మనో అలసాని పెద్దను, ఆ ఆస్థానంలో ఉన్న కవులు రాశారు. అలాగనే చరిత్రని దాచాలి, చరిత్రలో ఏం జరిగిందనేది భావితరాలకు ఇవ్వాలి, అది మన బాధ్యత. ఆ నేపథ్యంలో ఈ పుస్తక రచన చేశాను. కన్నుల పండుగగా, రంగరంగ వైభవంగా, విదేశీ గడ్డ మీద ఒక తెలుగు పుస్తకము, అందులోనూ ఒక దళితుడు రాసిన పుస్తకము, ఒక బాలకోటయ్య పుస్తకం ఆవిష్కరింపజేయటం అనేది నాకు నిజంగా చాలా సంతోషదగ్గ విషయం. బాలకోటయ్య జీవితంలో ఏదన్నా హైప్ ఉంది అనంటే, మజిలీ ఉందంటే, గుర్తించుకోదగ్గ విషయం ఉంది అనంటే అది అమెరికా ప్రయాణమే. నేను మీకు ఈ సందర్భంగా కూడా అమెరికా మాట ఒకటి చెప్తా. ఎప్పుడో 1893లో స్వామి వివేకానంద చికాగో వెళ్ళారు. ఆ రోజున ప్రపంచ మతాల సమ్మేళనం జరిగితే ఆయన హిందూ ధార్మికత గురించి ప్రసంగించాడు. నేను స్వయంగా ఆయన కాంస్య విగ్రహం దగ్గరికి వెళ్ళాను చికాగో. అక్కడ హిందూ దేవాలయాన్ని సందర్శించాను. అంటే అమెరికా ప్రయాణం అనేది ఒక అద్భుతం అండి. అక్కడ పరిపాలన కానీ, అక్కడ నియమ నిబంధనలు కానీ, అక్కడ ప్రజల జీవన రవలి కానీ, వాళ్ళ పరిపాలన ధోరణి కానీ, బహుశా నాకు తెలిసి మనలాంటి
మధ్యస్థ దేశాల్లో లేదా వెనుకబడ్డ దేశాల్లో ఆ నియమ నిబంధనలు రావటం అనేది కూడా ఇప్పట్లో అసాధ్యమైన పని. ఇప్పుడు భారతీయ సంస్కృతి వేరు, భారతీయ రాజ్యాంగం వేరు, ఇక్కడ పద్ధతులు వేరు. కానీ అక్కడ అమెరికా పద్ధతులు వేరు. ఓ చిన్న మాటలో చెప్తాను. అక్కడ ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఐ టాక్ విత్ యూ అని పర్మిషన్ తీసుకొని మాట్లాడాలి. ఎదుటి వ్యక్తి పర్మిషన్ తీసుకొని ఎదుటి వ్యక్తితో మాట్లాడాలి. ఓకే. అక్కడ రెడ్ సిగ్నల్ కనుక దాటితే భారీ పెనాల్టీ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ లో లాగా అమెరికాలో ఎవరైనా రప్పా రప్పా అని కనుక మాట్లాడితే కింద 2 వచ్చి పైన 2 చేతుల్లో పెడతారు. అంటే ఈ విధమైన విధ్వంసక వాతావరణాలు అక్కడ ఉండవు. కష్టపడటము, సంపాదించటము, సుఖవంతమైన జీవితాన్ని ఈ త్రిసూత్ర పథకమే అమెరికాలో ఉంటుంది. నేను గమనించింది అది. ఎందుకంటే అగ్రరాజ్యం, శ్వేత సౌధం, ప్రజలు కూడా చాలా శుభ్రత విషయంలో కానీ, నియమ నిబంధనల విషయంలో కానీ ప్రతి అంశంలో కూడా నిబంధనలు పాటిస్తారు. మనకి తగ్గింది అక్కడ ఎక్కువగా ఉన్నది ఏంటంటే నియమ నిబంధనలు. అసలు పరిపాలన అంటేనే నియమ నిబంధనలు, నియమాలను పాటించాలి, రాజ్యాంగాన్ని పాటించాలి అన్న ధోరణిలో అక్కడ ఉంటుంది. ఆ దిశగా అమెరికా అనేది ఒక అపూర్వమైన అనుభూతి నాకు. ఈ సందర్భంగా మైరా టీవీ ద్వారా కూడా తెలుగు ప్రజలందరికీ నేను నా అమరావతి పుస్తకావిష్కరణ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అమరావతి అనగానే గుర్తొచ్చేది రైతుల యొక్క ఉద్యమాలకు సంబంధించి గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక రకమైనటువంటి పరిస్థితుల్ని అనేటువంటిది ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసింది, రాష్ట్రానికి తెలిసింది, దేశానికి తెలిసింది. కానీ అక్కడి నుంచి అమెరికా వరకు వెళ్ళి అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మీరు అక్కడ చక్కగా వివరించారు, బానే ఉంది. కానీ అమెరికా వరకు అయితే ప్రాబ్లమ్స్ అయితే వెళ్తున్నాయి కానీ ఎక్కడైనా ఈ ప్రాబ్లమ్స్ కి ఒక నివారణ లేదు, ఇది ఇంతతో స్టాప్ అయిపోతుంది, లేదు ఇక్కడ నుంచి అమరావతి డెవలప్ అవుతుంది, లేదు అమరావతికి భూమునిచ్చినటువంటి ఆ రైతులకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది ఎక్కడైనా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, లేదంటే అమెరికా లాంటి తానా సభల్లో కావచ్చు ఒక మార్పు ఏమైనా కనిపించిందా? ఆ మార్పు మీరు ఏమైనా గమనించారా? అమర్ గారు, నిజానికి ఏంటంటే ఒక రాష్ట్రంలో నిర్మించుకున్న రాజధాని వివాదాస్పదం కాకూడదు. కష్టమో నష్టమో ఒక రాజధాని లేని రాష్ట్రానికి ఆనాటి ప్రభుత్వం శాసనసభ ద్వారా లేదా చట్టాల ద్వారా భూమిని తీసుకొని డబ్బులు లేవు కాబట్టి కౌలు ఆధారితంగా రాజధాని నిర్మించింది. మరుసటి వచ్చిన ప్రభుత్వం అదే రాజధానిని కొనసాగించి లేదా అందులో తప్పొప్పులు ఉంటే వాటిని సవరించి ముందుకు వెళ్తే అమరావతి మీద ఇంత వివాదం వచ్చేది కాదు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినా, కూటమి ప్రభుత్వం గెలుపొందినా ప్రజా రాజధాని అమరావతి మీద నిప్పులు జరగటం కానీ, కత్తులు దూయటం కానీ, నిందలు వేయటం కానీ మాత్రం తగ్గలేదు. అది ఎందుకు అయ్యిందో, దానికి కట్టడి నివారణ ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. నిన్న మొన్న కూడా మీరు చూశారు, దేశీయ రాజధాని అమరావతి అని. అంటే ప్రభుత్వం మారిపోయినా కూడా ఒక ప్రాంతాన్ని వేశ్యలతో పోర్చి మాట్లాడటమేనంటే ఇంతటి బరితగింపు ఎందుకు వస్తుందో కూడా మరి ఇది రాజకీయాలకు సంబంధించిన అవలక్షణమో లేదంటే దుర్మార్గమో మాకైతే అర్థం కావడం తక్కువ మాట్లాడుకుంటే మంచిదిలేండి. వాళ్ళు ఏదో ఒక మాట మాట్లాడారు, దాన్ని పదే మళ్ళీ మనం దాన్ని రిపీట్ చేస్తూ అలాంటి మాటలు మాట్లాడటం కూడా భావ్యం కాదేమో. సరే, జరిగిందేదో జరిగిపోయింది, వాళ్ళకి పడాల్సినటువంటి శిక్షలు పడ్డాయి, ఇంకా నడవాల్సినటువంటి నడుస్తుంది. దాన్ని వదిలిపెడితే నెక్స్ట్ అమరావతి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఏముంది అమర్ గారు, ఇప్పుడు గతంలో 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం దిక్కులు చూస్తాం. 3 రాజధానులు అనుకున్నాం. విశాఖపట్నం ఒకళ్ళు చెప్పారు, కర్నూలు ఒకళ్ళు చెప్పారు, అమరావతి ఒకళ్ళు చెప్పారు. వెరసి ఇప్పుడు ఏంటి, అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా నిక్షిప్తమై ఉంది. ప్రభుత్వం ఎంతో కొంత అక్కడ పనులను చేపడుతుంది. గతంలో అమరావతిలో పువ్వులు బూయలా, కాయల గాయలా, చెట్లు మొలవలా. ఇప్పుడు కాస్త పోతన్నా వేస్తుంది, పిందెలన్నా గాస్తుంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా పనులను చేపట్టింది. నిన్న మొన్న మీరు విన్నారు, నారాయణ గారి ఆధ్వర్యంలోనే 34,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. అసంపూర్తి భవనాలు పూర్తవుతున్నాయి, రహదారి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంకా అభివృద్ధి చెందామనే ఆలోచనలు కూడా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అమరావతికి వచ్చిన నష్టం అయితే ఏం లేదు. కాబట్టి ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే, ఒకవేళ ప్రభుత్వాన్ని కూడా, ఇది ప్రజాస్వామ్యం కాబట్టి
ప్రజాస్వామ్యంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారుతుంటాయి కాబట్టి, ఎన్నికలు జరుగుతుంటాయి కాబట్టి, భవిష్యత్తులో కూడా అమరావతికి అగచాట్లు రాకుండా, ఇబ్బందులు రాకుండా, రైతులు కష్టాలు పడుకోకుండా చట్టపరమైన చర్యలు ఇంకా ఏమైనా తీసుకోవాల్సి ఉంటే తీసుకోమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. ఆ నేపథ్యంలో మొన్న కేబినెట్ తీర్మానం కూడా గెజెట్ నోటిఫికేషన్ మీద ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపారు. అంటే నేనేమంటానంటేనంటే ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్న ఒకటండి వైసీపీ పార్టీ. ఇప్పుడు అందరూ రాజధానికి సుముఖంగా ఉన్న రాజకీయ పార్టీలే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అమరావతికి ఇప్పటికీ కూడా అయిష్టంగానే ఉన్నాడు తప్ప ఇష్టంగా లేడు. రేపు ఏదన్నా గ్రహపాటున ఆయన అనుకున్నట్టుగా మళ్ళీ ఏదన్నా అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే మళ్ళీ అమరావతి యొక్క భవితవ్యం భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందనే ఒక ఆందోళన రైతుల్లో ఉంది. కాబట్టే పారిశ్రామికవేత్తలు కూడా ఆలోచన చేస్తున్నారని లోకేష్ గారే చెప్పారు. ఇప్పుడు నిన్న మొన్న లోకేష్ గారు అన్న మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు చాలా సందేహపడుతున్నారు, భయపడుతున్నారు అనే మాట మాట్లాడారు. ఎందుకు ఆ భయం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కారణంగానే ఆ భయం వచ్చింది. కాబట్టి వీటన్నిటి పట్ల కూడా అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పూర్తి స్థాయిలో చట్టబద్ధమైన ప్రక్రియలు ఏమైనా ఉంటే తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దృష్టిలో పెట్టాలి. నాకు తెలిసి ఇప్పటి వరకు ఏంటంటే అభివృద్ధి అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ అండి. ప్రభుత్వాలు ఎన్ని మాటలు చెప్పినా ఏడాదికో 2 ఏళ్లకో అయ్యే పని కాదండి. ఒక ప్రభుత్వం కూడా పూర్తి దశలో అభివృద్ధి చేయదండి. అది పరిశ్రమ కావచ్చు, ప్రాజెక్టు కావచ్చు, ఏ అభివృద్ధి అయినా కూడా దశాబ్దాలుగా పట్టే కాల పరిమితి. కాబట్టి ఒక ప్రభుత్వమే కాదు, ప్రజాస్వామ్యంలో వచ్చే ప్రతి ప్రభుత్వం కూడా అభివృద్ధి కార్యక్రమం తీసుకెళ్ళాలి. ఈ రోజున పోలవరం ఉందండి. పోలవరం విభజన చట్టం ప్రకారంగా వచ్చింది. ఇప్పటికీ కూడా మనం పూర్తిగా లేదు కదా. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అయినా 10 ఏళ్ళు పూర్తయినా పోలవరాన్ని పూర్తి చేసుకోలేకపోయాం కదా. అలాగనే మిగిలిన ప్రాజెక్టులు కానీ నిర్మాణాలు కానీ అంటే అభివృద్ధి అనేది గొలుసుకట్టుగా నిరంతర ప్రక్రియగా సాగాలి. ప్రభుత్వాలు అభివృద్ధి పట్ల కొత్త కోణంతో ఉండాలండి. అంటే కోపంతోనూ కక్షతోనూ అంటే రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. ఆ దిశగా అడుగులేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా అమరావతికి సంబంధించిన అన్ని అంశాలలో ప్రభుత్వం రైతులకు న్యాయం చేసే అంశంలో పూర్తి మెలకువతో ఉండాలి. తక్షణ చర్యలు తీసుకోవాలి. మీకు ఇంకో మాట కూడా చెప్తా. నేను కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాల దగ్గర నుంచి నెత్తి నోరు కొట్టుకొని మాట్లాడుతున్నా. మీరు అమరావతిలో రైతుల మీద పెట్టిన కేసులను ఒక కొలం పోటుతో ఎత్తివేయాలి. ఎందుకంటే మీరు తుని రైలు దగ్ధం కేసులో ఉన్న ముద్దాయిల కేసులన్నింటినీ కూడా నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తివేశారు. కోనసీమలో ఉన్న ఎస్వరూప్ ఇంటి మీద జరిగిన అల్లర్ల కేసులు మొత్తం కూడా ఎత్తివేశారు. అలాంటప్పుడు అమరావతి రైతుల మీద అంటే ఒక ఉద్యమ రైతుల మీద పెట్టిన కేసులను ఎత్తివేయటంలో జాప్యం దేనికి, నిర్లిప్తత దేనికని ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. రెండోది ఏంటంటే ఈ అమరావతి ఉద్యమంలో అసూలు బాసిన 274 మంది అమరావతి అమరవీరులకు ఒక స్మృతిచిహ్నం, ఒక పార్కు నిర్మించాలని నిన్న కూడా ఎన్ఆర్ఐల ద్వారా అంటే అమెరికాలో తానా మహల్ ద్వారా కూడా ఒక ప్రతిపాదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నాము. మూడోది రైతులకు ఇచ్చిన ప్లాట్లు లేదా వాళ్ళకి ఇచ్చిన నివేశన స్థలాలు కానీ వ్యాపార స్థలాలు కానీ తక్షణం యుద్ధ ప్రాతిపదికన వాటిని అభివృద్ధి చేసి వాటికి సంబంధించి అన్ని పత్రాలను ఇచ్చి క్రయ విక్రయాలు జరిగే విధంగా చూడాలి. ఈ 3 అంశాలను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నాలాంటి ఉద్యమకారులు అడుగుతూనే ఉన్నాము. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యమంత్రి గారు అయితే హామీ ఇస్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం నిర్లిప్తంగానే ఉంది. బాలకోటి గారు, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయట్లేదు అని ఒప్పుకుంటున్నారా? ఒకటి, అమరావతి మీద పెట్టిన కేసులను ఇప్పటివరకు ఎత్తివేయలేదు. 2, అమరావతిలో మృతి చెందిన అమరవీరులకు సంబంధించిన పార్కును కానీ శుచిహీన కానీ నిర్మించాలన్న మాలాంటి ప్రతిపాదనలకి ఇంకా పరిష్కారం రాలేదు. 3, అమరావతిలో రైతులకి అంటే భూములు ఇచ్చిన రైతులకి ఇచ్చిన ప్లాట్లను బ్యాంకుల వాళ్ళు కూడా తనఖా పెట్టుకోవడం లేదు, రుణాలు ఇవ్వటం లేదు. ఆ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్దామని. ఇదన్నీ నేను చెప్పే అబద్ధాలు కాదు, రైతులు చెప్తున్న మాటలు. ఏదో కావాలని ప్రభుత్వం మీద మసిబూసి మారడికాయ చేయటమో ప్రభుత్వం మీద నిందేయటమో కాదు. రైతులు మాట్లాడుతున్న మాటలు రైతులు పదే సిఆర్డీఏ అధికారులకి, నారాయణ గారికి, ముఖ్యమంత్రి గారికి చేస్తున్న విజ్ఞప్తుల గురించే చెప్తున్నారు. ఈ 3 పట్ల మాత్రం ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదు, తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకతో లేదంటే అమరావతి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు కాబట్టి
ఆయన సాత్కారం చేశారు, లేదంటే అక్కడ జరగాల్సిన పనులు నిలిపివేశారు, అమరావతిని అలక్ష్యం చేశారు అనుకుందాం. కానీ మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు రైతులకు ఏం జరగాలి, వాళ్ళకి చట్టబద్ధత కల్పించాల్సిన విషయాలు ఎందుకు కల్పించలేకపోయింది, ఎందుకు ఇప్పటికీ ఇంకా భూములు ఇచ్చినటువంటి రైతులు ప్రభుత్వం చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి, వీటికి ఏం సమాధానం చెప్తారు? ప్రభుత్వం అమరావతిలో ఉన్న భవనాలను పూర్తి స్థాయిలో నిర్మించాలి, రహదారులు వేయాలి, అక్కడ భూముల్ని పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలి, అవసరం వస్తే మరింత భూమిని స్వీకరించాలి, అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి కట్టాలి, అంతర్జాతీయ క్రీడా స్థలం ఒకటి కట్టాలి ఇత్యాది విజనరీకి సంబంధించిన అంశాలతో ముందుకు పోతుందే తప్ప నేను చెప్పిన స్థానిక అంశాల దృష్టిలో అయితే ప్రభుత్వం దృష్టి పెట్టిన మాట యథార్థం. ముందుకు పెట్టడం లేదు అనేది ప్రభుత్వం ఆలోచించాలి. నిజానికి ఏంటంటే వేదన కదా, గత 5 సంవత్సరాలు వాళ్ళు దేనికోసం రోడ్ల మీదకి వచ్చారు, గత 5 సంవత్సరాలు దేనికోసం ఉద్యమాలు చేశారు, గత 5 సంవత్సరాల్లో ఎంతమంది మీద కేసులు పడ్డాయి, వీటన్నిటి కదా ప్రభుత్వం తక్షణమే తీసివేయాల్సింది, పరిష్కరించాల్సినటువంటి ఇవి కదా. వాటికి రైతులు ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులకి ఇప్పటికీ ఎవరి భూమి ఎక్కడుందో తెలీదు, వాళ్ళకి ఇస్తానటువంటి 1000 గజాల భూమి తెలీదు, 200 గజాల కమర్షియల్ ప్లాట్స్ ఏమయ్యాయో తెలీదు, వాళ్ళకి ఇంతవరకు ఒక లెటర్ లేదు, ఏమీ లేదు. ఇప్పటికీ రైతులు అడుగుతున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ పక్కన పెట్టి మరలా 40,000 ఎకరాల భూములు కావాలి అని మరలా 2వ విడత భూముల కోసం కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. ఎందుకు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ముందు భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో 2వ విడత వచ్చిన తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వాటిని త్వరితగతిన పూర్తి చేసేటువంటి విధంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ రోజున ప్రభుత్వం కూడా రైతుల విజ్ఞప్తులు వినాలండి. నా దృష్టిలో నేను ఒక ఉద్యమకారుడిగా చెప్తున్నాను, భూమి చాలా విలువైందండి. భూమి రైతుకి పుట్టిన బిడ్డలంటూడండి. అంటే వాడు కడుపుని పుట్టిన బిడ్డని రాష్ట్రం కోసమో రాష్ట్ర రాజధాని కోసమో త్యాగం చేసి ఇస్తున్న రైతుకి పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. మీరు అన్నారు మొదటి విడత తీసుకున్న భూములకు సంబంధించిన పూర్తి న్యాయం జరగకుండానే మళ్ళీ 2వ విడతలో 40,000 ఎకరాలు తీసుకుంటున్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? నేనంటనే కాదు, సిఆర్డిఏ కార్యాలయం దగ్గర రాజధాని జేఏసీ నాయకులు భూములు ఇచ్చిన పెద్ద రైతులే ఈ అంశం పట్ల పెదవి విరుస్తున్న మాట యథార్థము, ముఖ్యమంత్రి గారికి చెప్తున్న మాట యథార్థము, పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాస్తున్న మాట యథార్థం. ఆ నేపథ్యంలోనే ఇటీవల కేబినెట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా 2వ విడత భూముల సేకరణ మీద రైతులు దాదాపు 50% 60% విముఖంగా ఉన్నారు, దీని మీద ఆచితూచి అడుగులు వేయండి చెప్పేసి ఒక సూచన చేయటం, ఆ ప్రక్రియలో భాగంగా దాని మీద కాస్త నా మాటగా నేను చెప్పటంలా రైతుల మాటగానే చెప్తున్నాను. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్ననే నేను వంపు దిప్పో వంకర్ల దిప్పో అబద్ధాలుగా చెప్పినా కూడా మీకు అర్థం అవుతుంది, బాలకోట నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని. ఈ 2వ దశ ల్యాండ్ పూలింగ్ మీద దాదాపుగా చాలా మంది రైతులు చాలా సందేహాలు వ్యక్తం చేశారు. అది నారాయణ గారి సభలో గ్రామ సభల్లోనే వ్యక్తం చేశారు. ఏంటి ఆ సందేహం అంటే, గతంలో రాజధాని కోసం 34,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు, 28,000 మంది రైతులు ఇచ్చారు, మళ్ళీ మీరు 40,000 ఎకరాలు సేకరిస్తున్నారు, దానికి ఏదో అంతర్జాతీయ విమానాశ్రయము అంతర్జాతీయ క్రీడా స్థలము అని అంటున్నారు. రేపు భవిష్యత్తులో ప్రభుత్వాలు మారితే లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడే మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళు దీన్ని నిరాకరిస్తే మా పరిస్థితి ఏమిటి? గత రైతుల్లాగా మేము పాదయాత్రలు చేయాలనేది ఒక షూరిటీ అడుగుతున్నారు, ఒక గ్యారంటీ అడుగుతున్నారు. అదేం తప్పు కాదు కదా, ఎందుకంటే గత 5 ఏళ్ళు వైసీపీ పరిపాలనప్పుడు రాజధాని రైతులు పడ్డ చెరలో ఆ ప్రాంత రైతులు అందరూ చూశారు, కల్లారా చూశారు కాబట్టి వాళ్ళకి ఆ సందేహాలు వస్తున్నాయి. వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినంత అవసరం అయితే ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని కూడా మాలాంటి రైతు ఉద్యమకారులు మేము కోరుకునేది ఏంటంటే, భూమి విషయంలో భూసేకరణ విషయంలో ఆచితూచి అడుగులేయండి, దానికి సంబంధించిన వివరాలను విషయాలను రైతులు మొత్తం అవగాహన కలిగజేయండి. రైతులకే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఆ సమాచారాన్ని ఇవ్వండి. ప్రభుత్వంలో ఒక రాజకీయ పార్టీని నిర్ణయం తీసుకుంటే మిగిలిన రాజకీయ పార్టీలు రేపొద్దున ఆ రైతులతో కలిసి రావు,
పైపెచ్చి 3 ప్రాంతాల్లో మళ్ళీ ఏదో చిచ్చు రేపటానికి, అసంతృప్తులు రేగటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమరావతిలో రావణ కాష్టం లాగా 5 ఏళ్ళు నిప్పులు రాజేశారు. కాష్టంలాగా గాలింది. మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదు అనేది రైతుల నుంచి వస్తున్న విజ్ఞప్తి. దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న మాట మాత్రం యథార్థం. సార్ ఇప్పుడు రైతుల పరిస్థితి నెక్స్ట్ మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి అనేటువంటి భయం రైతుల్లోనూ ఉంది. పెట్టుబడిదారులు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టాలంటే నెక్స్ట్ మరలా మీ ప్రభుత్వం మారిపోతే పరిస్థితి ఏంటి అనేటువంటిది పెట్టుబడిదారులోనూ ఉంది. ఇటుపక్క రైతులు ప్రభుత్వానికి మాటనక, అటుపక్క పెట్టుబడిదారులు మాటనక, అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నా లేదంటే టీడీపీ గవర్నమెంట్ అన్నా కూటమి గవర్నమెంట్ అన్నా ప్రజలకు కావచ్చు పెట్టుబడిదారులకు కావచ్చు నమ్మకం లేదా? లేదు వీళ్ళని మించి బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో కావచ్చు, లేదు మరలా ఒకవేళ ఆయన వస్తే మా పరిస్థితి ఏందనే కావచ్చు, అంత భయాన్ని ఆల్రెడీ ఆయన క్రియేట్ చేసి పెట్టారా? ఏం జరుగుతుంది అసలు? ప్రతి దానికి మరలా వస్తే అనేటువంటి పదాలు ఎందుకు వస్తున్నాయి? ఇటు ప్రజల్లో నుంచైనా, అధికారుల్లో నుంచైనా, లేదు ఇటు పాలకుల్లో నుంచైనా సరే. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా రీసెంట్ గా పదాలు వాడారు. లోకేష్ గారు అయితే వచ్చిన 2 నెలల నుంచే స్టార్ట్ చేసి స్టిల్ ఇప్పటికీ అవి మాట్లాడుతూనే ఉన్నారు. రీసెంట్ గా ఒంగోలు సభలో అనుకుంటా జరిగినటువంటి సభలో పవన్ కళ్యాణ్ గారు కూడా మరలా వస్తే అనేటువంటి పదాలు వాడుతున్నారు. వాళ్ళు రానివ్వము, మేము రాని వాళ్ళకి వాళ్ళు రావాలంటే అనేటువంటి పదాలు పవన్ కళ్యాణ్ గారు కూడా వాడుతున్నారు. ఎందుకు ఇంత ఆంబిక్యూటీ క్రియేట్ అయింది ఇటు ప్రజల్లో కావచ్చు, అటు అధికారులు కావచ్చు? ఏం చెప్తారు అసలు దీనికి? అమర్ గారు, ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం నిలబడాలంటే, మరో ప్రభుత్వం నిలబడకుండా దిగిపోవాలంటే ప్రధానమైన శోధక శక్తులు ఎవరో? ప్రజలు. అంటే 2-3 రాజకీయ పార్టీలు తలుచుకుంటే ఆ పని జరుగుతుందా? జరగదు కదా, ప్రజలు కదా. అంతే కదా. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, అంతే కదా. తీర్పు ఇచ్చే దాతలు వాళ్ళే. ఇప్పుడు 151 సీట్లు వస్తాయన్న జగన్మోహన్ రెడ్డి గారికి 11 ఇచ్చింది వాళ్ళే. 23 స్థానాలు మాత్రమే ఉన్న తెలుగుదేశం పార్టీకి మరియు కూటమికి 124 స్థానాలు ఇచ్చింది కూడా ప్రజలే. నిజానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన 11 సీట్లను పక్కన పెట్టుకొని తన విధానాలను పునర్సమీక్షించుకొని ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి. అది రాజధాని అమరావతి విషయంలో కానీ, పరిశ్రమల విషయంలో కానీ తన ప్రవర్తన నియమావళి మార్చుకున్నాను, ఇలా రాజధానికి నేను కట్టుబడి ఉంటాను అనే మాట అనాలి. ఆయన ఎక్కడ అంటల్లా. అనకపోగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తే పోలీసు వాళ్ళ గుడ్డలు పదేస్తాననే మాట్లాడుతున్నాడు. డిఎస్పీలను బెదిరిస్తున్నాడు, సిఐలను బెదిరిస్తున్నాడు, ఆఖరికి డిఐజీలనే మాఫియా డాన్లు అంటున్నాడు. మరి ప్రజాస్వామ్యంలో ఐపీఎస్ అధికారులనే మాఫియా డాన్లని బెదిరిస్తున్నప్పుడు పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రానికి ఎలా వస్తారు? భయపడతారు కదా, భయపెడుతున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపెడుతుంటే ఆ భయాన్ని పోగొట్టాల్సిన భయపెడుతున్నారు అంటే అధికారంలో ఎవరున్నారు? అంటే కూటమి 124 సీట్లతో అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారా? లేదు జరుగుతున్నటువంటి అరెస్టులు కావచ్చు, లేదంటే పోతున్నటువంటి జైలుకి పోతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళకు కూడా అన్యాయం జరిగినట్టు కాదా? వాళ్ళు కూడా న్యాయంగానే జైలుకి పోతున్నారా? వాళ్ళ మీద పెట్టిన దాన్నో లేదా వాళ్ళకి అవసరమైన దాన్నో ప్రశ్నించడం కూడా తప్పే అంటారా? అలా ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికో లేదు ఒక పార్టీకో లేదంటారా? ఆ పార్టీ ప్రతినించుకునేటువంటి క్రమంలో, ఆ పార్టీని నిలబెట్టుకునేటువంటి క్రమంలో వాళ్ళు మాట్లాడే మాటల్లో తప్పేముంది? అధికారంలో ఉన్నది మీరు కదా. అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అధికారంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అధికారంలో ఉన్నటువంటి లోకేష్ గారు కదా ప్రజలకి భద్రత ఇవ్వాలి, లేదా ప్రజలకి హామీ ఇవ్వాలి, లేదా ప్రజలకి ధీమా ఇవ్వాలి. కానీ ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆయన చేస్తున్నాడు అంటే ఎంతవరకు కరెక్ట్? సరే వచ్చిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు చేశారంటే రైట్. సంవత్సరం అయిపోయింది, సంవత్సరం అయిపోయి కూడా 2 నెలలు అవుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి పాట ఎందుకు పాడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? మీకు మాట చెప్తాను అమర్ గారు. మొన్న ఆయన ఏదో రాళ్లపాలెం వెళ్తున్నప్పుడు పోలీసులు సాక్షాత్తు ఆయనకి మేము సెక్యూరిటీ ఇవ్వలేము, మీరు 11 వాహనాల్లో వెళ్ళండి, ఒక 300 మంది వెళ్ళండి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిబంధన పాటించలేదు కదా. అలా పాటించకుండా వెళ్ళిన కారణంగా 3 చనిపోయారు కదా. 3 చనిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో పశ్చాత్తాపం లేదు కదా. మా కార్యకర్తలు చనిపోయారు మీకేంటి అని మాట్లాడారు కదా. ఆఖరికి ఏటూ ముద్దాయిగా ఉండి చీరి సింగయ్య కుటుంబాన్ని పిలిపించుకొని పరామర్శించి 10 లక్షల రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు కదా. నేను ఏమంటానంటే ప్రభుత్వం పట్టించుకోలేదా, ప్రభుత్వం ఏం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ చేస్తుందని అంటాం కంటే మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి కదా, మీరు చట్టాలను గౌరవించాలి కదా. ఈ రోజున మిథున్ రెడ్డి గారు ఉన్నారండి, ఇంకొక గంటకో అరగంటకో ఆయన అరెస్ట్ చేస్తున్నారు. ఆయనకు అన్ని వెసులుబాట్లు ఇచ్చారు కదా. హైకోర్టుకి వెళ్ళాడు కదా, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు కదా.
విచారణ పర్వాలను ఎదుర్కొన్నాడు కదా, వాళ్ళు ముందస్తు బెయిల్ ఇవ్వటానికి నిరాకరించారు కదా, ఉమ్, ఇప్పుడు తాకీదు జారీ చేసేసి అరెస్ట్ చేస్తున్నారు. మరి ఈ చట్టాలకుండా వెసులుబాటు పరిస్థితి అదే. మీకు ఒక మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నా అనకపోయినా, నేనన్నా అనకపోయినా ఆచితూచి అడుగులేసే వ్యక్తి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా నష్టం జరిగితే, లేదా ఆయన ఏదైనా అరెస్ట్ చేస్తే ఉమ్. రాజకీయంగా ఏమైనా నష్టం వస్తుందనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉన్నట్టుంది. కాబట్టే ఈ విధమైన నత్తనడకతోనను విచారణ పర్వాలతోనే చర్యలు ఉంటుంది. నిజానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సార్ పరిపాలన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేస్తే నెక్స్ట్ మరలా కూటమి ప్రభుత్వానికి అధికారంలో రావడానికి ఇబ్బందులు తలెత్తుతాయేమో అనేటువంటి ఆలోచన చేయటంలో ఎటువంటి తప్పు లేదు. అందుకని దాన్నే ఆలోచన చేయటం కాదు కదా, దానికోసం కాదు కదా 124 సీట్లు ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు పక్కన పెట్టండి, అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతులే ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి. స్టార్టింగ్ లో మీరు ఒక మాట అన్నారు, అమరావతి భూములు ఇక్కడ రాజధాని స్టార్ట్ అవుతున్నప్పుడు లేదు, అమరావతి ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మాకు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ మైరా మీడియా అని అన్నారు. ఇప్పటికీ మాకు అదే రైతులు టచ్ లో ఉన్నారు. ఇప్పటికీ గతంలో భూములు ఇచ్చినటువంటి రైతులతో రీసెంట్ గా నేను మాట్లాడుతూ వాళ్ళు చెప్తున్నటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంకొంచెం బాగుందని అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము మా భూములకి ముందు చట్టబద్ధత కల్పించండి, మాకు న్యాయం చేయండి, ఆ తర్వాత మరొక 40,000 ఎకరాలు తీసుకుంటారా, 50,000 ఎకరాలు తీసుకుంటారా తీసుకోండి, ముందు మాకే న్యాయం చేయకుండా ఇంకో 40,000 ఎకరాలు ఏం చేసుకుంటారు అనేటువంటిది గతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు మాట్లాడుతున్నటువంటి మాటలు. స్వయాన రైతులతో మాట్లాడినటువంటి మాటలు, నేను ఎవరితో వాళ్ళతో వీళ్ళతో చెప్తున్నటువంటి మాటలు కాదు, ఆ రైతులే నాతో మాట్లాడినటువంటి మాటలు. ఏం చేయాలంటే ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి కూడా భద్రత కల్పించలేనటువంటి, వాళ్ళకైతే ఫస్ట్ భద్రత కల్పించుకోవాలని బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది కదా, అదెందుకు కల్పించట్లేదు? ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు చేయండి, ఆయన పార్టీని ఏం చేస్తారో చేయండి, దట్ ఈస్ డిఫరెంట్. పార్లర్ గా ప్రభుత్వాన్ని రన్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది కదా, వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది కదా, ఇదెందుకు చేయట్లేదు? దీనికి జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టి ఎందుకు తాత్కారం చేస్తుంది? ఎందుకు నెల ముందు గడుపుతుంది? అమర్ గారు గత 5 ఏళ్లుగా రాజధాని అమరావతి ఉద్యమంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఉద్యమంలో బాలకోట మీకు తెలిసిన వ్యక్తే, అడుగడుగునా మీరు చూసిన వ్యక్తే. కూటమి ప్రభుత్వం ఆవిర్భావంతో బాలకోట స్థానం ఎక్కడని మీరు ఊహించారు? ఏదో న్యాయం జరుగుతుంది బాలకోట అనే ఒక ఉద్యమకారుడికి, ఆ పక్కనో ఈ పక్కనో ఒక మూలనో ప్రభుత్వంలో ఉంటాడు. శాసనసభలో ఉంటాను ఎక్స్పెక్ట్ చేసాం మేమైతే. మీరు ఆ శాసనసభలో ఉంటారని మీరు భావించారు. నేను ఎక్కడున్నాను? మీ ఇంట్లోనే ఉన్నారు. మళ్ళీ రోడ్డు మీదే ఉన్నాను. నేను రోడ్డు మీదే ఉన్నాను. మీ ఇంట్లో ఉన్నారనే మాట అయితే చెప్పగలను. రైతుల పక్షాన రోడ్డు మీదే మాట్లాడుతున్నాను. ఎందుకంటే అమర్ గారు, ఇవి ప్రభుత్వాలు. మీరు ఆశించినా నేను ఆశించినా మనం ఆశించినవన్నీ జరగటానికి మరి ప్రభుత్వాలకి ఎలాంటి ఏముంటుందో నాకు తెలియదు, కానీ విధానాల్లో మాత్రం మార్పులు రావాలి. మీకు ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను. నేను మొట్టమొదటగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి పెట్టిన ప్రపోజల్ ఏంటంటే, ప్రతిపాదన, అమరావతి ఉద్యమంలో సాంస్కృతిక విప్లవం జరగాలి. చైనాలో మావో సేటింగ్ లాగా అమరావతి మనది అనే భావాన్ని మిగిలిన 2 ప్రాంతాల్లో కూడా తీసుకెళ్లే విధంగా ఒక భావాన్ని కలిగించాలి. ఎందుకంటే ఆ విధ్వంసం నుంచి ఇంకా ప్రాంతాల మధ్య అసంతృప్తులు ఉన్నాయి. కాబట్టి అమరావతి యొక్క ఈ సాంస్కృతిక ఆలోచనలు కలిగించాలని నేను ఎన్నోసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. ఇప్పటికీ కూడా ఉత్తరాంధ్ర నుంచి కానీ, రాయలసీమ కానీ చాలా మంది అమరావతి ఏదో మనది కాదు, అదేదో వాళ్ళదే, ఏదో కట్టేసుకుంటున్నారు, లక్షల కోట్ల రూపాయలు పెట్టేసుకుంటున్నారు, అంతా అమరావతి. అసలు ఆ భావన ఎవరు క్రియేట్ చేశారు? అలాంటి భావన అయితే 100% ఉంది. రాష్ట్ర ప్రజల్లో కూడా సేమ్ ఇదే భావన ఉంది. ఈ భావన ఎవరు క్రియేట్ చేశారు? మరి ఆ భావాలు గత 5 ఏళ్ళు ప్రభుత్వం చెప్పిన మాట అదేగా అమర్ గారు. 5 ఏళ్ళ కంటే 5 ఏళ్ళు ముందు మళ్ళీ ఇదే టీడీపీ ప్రభుత్వం సార్ ఉంది. 5 ఏళ్ళు ఏం చేసింది? 5 ఏళ్ళు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదు? సరే, తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ విధ్వంసే చేసింది అనుకుందాం, రైట్, విధ్వంసే చేసింది, ఓకే, దానికి ప్రతిగానే కదా 11 సీట్లు ఇచ్చి పంపించారు పక్కకి. అయినా ఇంకా వాళ్ళ మీద కూడా ఎందుకు ఇడుస్తున్నారు? ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? కాబట్టే ఆంధ్రప్రదేశ్ లో రాజధానికి ఇలాంటి వివాదాస్పదం రావటం అనేది మేము చేసుకున్న దురదృష్టం, మేము చేసుకున్న శాపం అని నేను చెప్తున్నా. రాజకీయ పార్టీలు అమరావతి మీద రాజకీయాలు చేయటంతోనే మా అరిష్టం దాపరించింది. ఎందుకంటే దేశ చరిత్రలో ఒక రైతులు ఇచ్చిన భూమిలో నిర్మితమైన రాజధాని అని ఇంత ఘనాతి ఘనంగా మనం చెప్పుకుంటున్నామో,
ఇప్పటికీ అమరావతి మీద నిందలు మోస్తున్నాం. కాబట్టి నేనంటున్నా, మీరు చెప్పిన మాట చెప్తున్నా, కూటమి ప్రభుత్వం వీటన్నిటికి కూడా ఒక పరిష్కారం చూపించాలి. అది చట్టాల ద్వారా పరిష్కారం చూపిస్తుందా, గెజెట్ నోటిఫికేషన్ ద్వారా పరిష్కారం చూపిస్తుందా, ఏదైనా సరే ఒక క్రమ పద్ధతిలో రక్షణ వలయాన్ని నిర్మించకపోతే భవిష్యత్తులో మళ్ళీ వివాదాస్పదం అవుతుంది. ఈ వివాదాలను తట్టుకోవటానికి రైతులు సుముఖంగా లేరు. ఎందుకంటే ఎన్ని దెబ్బలు తట్టుకుంటారండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని దించేసి కూటమి ప్రభుత్వానికి ఇంతటి విజయాన్ని హార్తపల్లెంలో ఇవ్వటం కారణం ఏంటంటే, గత కాలంలో జరిగిన ఈ యొక్క నష్టాలను నివారించమనే కూటమి ప్రభుత్వానికి, లేదా చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, లోకేష్ గారికో ప్రజలందరూ కూడా మూకుడుగా అప్పజెప్పారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఏదైనా వివాదాస్పదమైన చర్యలు కాకుండా ప్రజాభీష్టం మీదకు పరిపాలన జరిగి, సమన్యాయం జరిగితే, సామాజిక న్యాయం జరిగితే తిరిగి ఇదే ప్రభుత్వం మళ్ళీ నిక్షిప్తం అవుతుందండి. లేదు, ప్రజాస్వామ్యంలో కూటమి ప్రభుత్వం కూడా పొరపాట్లు గనక చేస్తే ఆటోమేటిక్ గా ఓటరు ప్రత్యామ్నాయంలోకి వెళ్ళిపోతాం. ఇది ప్రజాస్వామ్య సూత్రం. నేను మీరు అనేది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే 29లో నేను అధికారంలోకి వస్తా, 29లో నేనే అధికారంలోకి వస్తా, నేను రాగానే మీ అంతు చూస్తా, అందరూ పుస్తకాలు పెట్టేసుకోండి, రాసేసుకోండి, సలాములు కొట్టేస్తాను అనే గింకారం ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతాయి, ఈ ఒక్క తూరే చూస్తారు, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ నాకు అవకాశం ఇస్తారని చెప్పి నమ్మకం చేతే కదా. కాబట్టి తిరిగి ఈ ప్రభుత్వం, ఇప్పుడు మీరు ఒరిస్సా ఉందండి, ఒరిస్సా ముఖ్యమంత్రి 5 సార్లు ముఖ్యమంత్రి ఏకాఏకిని అయ్యాడు. గుజరాత్ లో మోడీ గారు 7 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. చాలా ప్రభుత్వాలు అంటే ప్రజాభీష్ట ఆలోచనలతో, ఇప్పుడు ఎన్ని విజన్లు ప్రకటించామని కాదు, ప్రజలను ఎంత మచ్చిక చేసుకున్నాం, ఎంత మన్నన చేసుకున్నాం, ఎంత సామాజిక న్యాయం పాటించామనేది నేల మీద ఉన్న పరిపాలన కొనసాగితే ప్రజలకి కాస్త బాగుంటుందండి. అదన్నీ చూసుకోవాలండి. ప్రభుత్వాలు కూడా ఒక ఆలోచన ఉంది. ముఖ్యమంత్రి గారు పదే వాళ్ళ మంత్రులను హెచ్చరిస్తున్నాడు, ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నాడు. ఆయన కూడా కూలంకుషంగా చర్చిస్తున్నాడు. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందండి. నేనే ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అంతా బాగుంది అమర గారు, ఇంకా ఏ ఢోకా లేదు, మాదంతా కూడా అసలు 6 పువ్వులు 12 కాయల్లాగా వికసిస్తుందనే మాట నేనేం అంటున్నా. కొంత ఇబ్బందులు ఉన్నాయి, అమరావతి విషయంలో మరింత ఇబ్బందులు ఉన్నాయి, అవి రైతులు కూడా వ్యక్తం చేస్తున్నారు. వాటన్నింటినీ పరిష్కరిస్తుందని కూడా మేము భావిస్తున్నాం. అయితే ఇప్పుడు అక్కడ ప్రపంచాన్ని తల్లన్నే రాజధానిలో రైల్వే స్టేషన్ కి భూములు కేటాయించవచ్చు, లేదు అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి భూములు కేటాయించవచ్చు, లేదు అంటే డెవలప్మెంట్ కోసం ఎవరైనా పెట్టుబడుల కోసం ముందుకు వస్తానంటే వాళ్ళు ఇస్తున్నటువంటి ఎంత పెట్టుబడులు పెడుతున్నారు, తద్వారా ఆ గ్రామంలో కావచ్చు, ఆ ప్రాంతంలో కావచ్చు, ఆ రాష్ట్రంలో కావచ్చు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు పొందుతున్నాము అనే దాన్ని బేరీజ్ చేసుకొని ఆ యాంగిల్లోనూ వాళ్ళకి భూములు ఇవ్వచ్చు. కానీ రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ కొంతమందికి భూములు ఇస్తూ తీర్మానం చేసింది, వాళ్ళకి చట్టబద్ధత కూడా కల్పిస్తూ. ఎంఎస్కే ప్రసాద్ గారికి 12 ఎకరాల భూములు రాసిచ్చింది, గోపీచంద్ గారికి, పుల్లెల గోపీచంద్ గారికి 12 ఎకరాల భూములు రాసిచ్చింది. అంటే దీన్ని రాసిచ్చడం న్యాయం అంటారా, ధర్మం అంటారా? వాళ్ళ ద్వారా ఇక్కడ స్పోర్ట్స్ సిటీలు డెవలప్ అవుతాయి అంటారా? దానికి ఏం చెప్తారు? యాజ్ ఏ గత 5 సంవత్సరాలుగా విధ్వంసం జరుగుతుంది అని చెప్పి రైతుల తరపున, ఉద్యమాల తరపున పోరాడుతున్నటువంటి పోరాట యోధునిగా ఏం చెప్తారు మీరు? నారాయణ గారు చెప్పిన మాట మీకు చెప్తున్నానండి. అమరావతిలో రైల్వే స్టేషన్ అనే మాట నేను వినలేదే కానీ అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలి, దానికి 5,000 తీసుకొస్తాను, అక్కడ మంచి రైల్వే స్టేషన్ కడతాము, అధునాతన అంగులతో అని చెప్పి ఆయన కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేస్తే మీరు ఇక్కడ నేను వెళ్ళలేదంటారేంది? అమరావతిలో ఉండి విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది కదండి, మరి గన్నవరంలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, మరి కదా గన్నవరంలో కూడా ఎయిర్పోర్ట్ విజయవాడలోనే కదా, గన్నవరం కదా, మరి ఇక్కడ ఎందుకు మళ్ళీ ఇక్కడ ఎందుకు మరి? అందుకనే అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలి, దానికి ఒక 5,000 ఎకరాలు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 30,000 ఎకరాలు కావాలి, స్పోర్ట్స్ సిటీకి ఒక 2,000 ఎకరాలు కావాలి, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 3,000 ఎకరాలు కావాలి, కాబట్టి 40,000 ఎకరాలు సేకరిస్తున్నామని గ్రామ సభలో నారాయణ గారు చెప్తున్న మాట. దాని మీదే రైతులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు కూడా 34,000 ఎకరాలు ఆల్రెడీ ఇచ్చారు, 20,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మొత్తం కలిపి 54,000 ఎకరాలు ఉంది. వీళ్ళు వేసుకున్న మొత్తం కలిపినా కూడా 10,000 ఎకరాలు రావట్లేదు కదా. 5,000 తీసేయండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసేయండి, 2,000 స్పోర్ట్స్ సిటీ తీసేయండి. అమర్ గారు, ప్రభుత్వం సేకరించిన 50,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఇప్పుడు లేవు. ఏమైంది మరి? 50,000 ఎకరాలు ఏమైంది? దానికి ఒక లెక్క పత్రం ఒకటి ఉంది.
ఇప్పుడు 50,000 ఎకరాల్లో దాదాపు 25% నివేశన స్థలాల పేరు మీద ఇళ్ల ప్లాట్ల మీద రైతులకు ఇచ్చారు. ఉమ్. మిగిలిన దానిలో రహదారుల విస్తరణ పనులు జరిగినాయి. రైతులకి ఆ ఇచ్చే మిగిలిన దానిలో రైతులకి ఇచ్చారు అని అసెంబ్లీ మీరు సచివాలయం చెప్తున్నారు. ఆ రైతులు మా ల్యాండ్ ఎక్కడుందో మాకే తెలియట్లేదని వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఎవరికి ఇచ్చినట్టు? అంటే నా మాట వినండి. మన ఆ, అమర గారు, ఆ, రైతులకు భూములు ఇచ్చిన మాట, స్థలాలు ఇచ్చిన మాట యథార్థమే, జోన్లుగా విభజించి. కాకపోతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి, ఉమ్, వాళ్ళ ల్యాండ్ ఎక్కడుందో చూపించాలి. ఉమ్, కొంతమందికి చూపించారు, కొంతమందికి చూపించలేదనేది సమస్య. ఉమ్, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లోనే 25% పొలము రైతులకు చెందుతుంది, ఉమ్, 75% రైతులకు చేరుతుంది. అంటే 50,000 ఎకరాల్లో 75% ప్రభుత్వానికి. ఉమ్. అందులో అసెంబ్లీ సచివాలయ నిర్మాణాలకే కొంత, సీడ్ యాక్సిస్ సార్, రోడ్డుకి అది రహదారులకి కొంత. అయినప్పటికీ కూడా ఆ వెరసి పాఠశాలలో రైతులు వచ్చి అక్కడే ఇల్లు వేసుకోనో లేకపోతే వాళ్ళు మళ్ళీ పంటలు నేను పండించుకుంటారు కదా. చెప్తున్నానండి, వెరసి 50,000 ఎకరాల్లో ప్రభుత్వం దగ్గర ఇప్పుడున్న పొలము ఉమ్, కేవలం 5,000 ఎకరాలే. ఉమ్. వాళ్ళ మాస్టర్ ప్లాన్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే అన్ని పోను 10,000 ఎకరాలు ఏంటి, ప్రభుత్వం దగ్గర ఉంటుంది. 50,000 ఎకరాల్లో ప్రభుత్వం దగ్గర 5,000 ఎకరాలే ఉందా? మిగతా 45 ఎకరాలు రైతులు 5,000 ఎకరాలే. మీరు వింటంలా, ఉమ్. మీరు వినటంలా. ఆ, చెప్పండి. ఎకరంలో 25 సెంట్లు రైతుకి చెందుతుంది. ఆ, ప్రతి ఎకరంలో 25 సెంట్లు ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుకు చెందుతుంది నివేశన స్థలాల పేరు మీద. ఓకే, 75% ప్రభుత్వానిది. ఓకే. అంటే 50,000 ఎకరాల్లో 75% తీయండి. ఆ, అందులో సీడ్ యాక్సిస్ రోడ్డు, ఇంటర్నల్ రహదారుల కోసం తీయండి. ఉమ్, అందులో భవంతుల నిర్మాణాల కోసం తీయండి. ఉమ్, అందులో అసెంబ్లీ కట్టడాల కోసం తీయండి. ఉమ్, తర్వాత 36 జీవోల ద్వారా 36 సంస్థలకి ఆల్రెడీ కేటాయించారు భూముల్ని. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 36 సంస్థలు రాలా. ఉమ్. వెరసి 50,000 ఎకరాల్లో ప్రభుత్వం దగ్గర మిగిలింది 5,000 ఎకరాల నుంచి 8,000 ఎకరాలే. ఉమ్. కాబట్టి అక్కడ భూమి లేదు. సో తిరిగి ఇప్పుడు ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఏదన్నా ఎయిర్పోర్ట్ చర్యలు కావాలన్నా, స్పోర్ట్స్ సిటీ తీసుకోవాలంటే కావాలన్నా, ఏది కావాలన్నా మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు కావాలి. మళ్ళీ భూమి తీసుకోవాల్సిందే. ఉమ్, మళ్ళీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కూడా మళ్ళీ కొత్తగా భూసేకరణ చేయాల్సిందే. కాబట్టే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసింది. ఉమ్, కాబట్టి వీటన్నిటి కూడా ఏంటంటే, ఏది ఏమైందంటే, మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినా, ఉమ్, విమానాశ్రయం కట్టినా, రైల్వే స్టేషన్ కట్టినా, ఉమ్, స్పోర్ట్స్ సిటీ కట్టినా, వివాదం కాకుండా రైతుల యొక్క అభిష్టంతోనూ రాష్ట్ర ప్రజల అంటే 3 ప్రాంతాల ప్రజలకు కూడా అవగాహన కలుగు చేసి ముందుకు వెళ్తే ఉమ్, వివాదాలు ఉండవండి. ఉమ్, కేవలం నాకు అధికారం వచ్చింది, నేను చేస్తా, మీరు చూడండి అని అంటేనే వివాదం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని కూడా ఏంటంటే, మీకు ఒక మాట అడుగుతానండి. ఉమ్, రాజధాని కోసం 34,000 ఎకరాలు అక్కర్లేదని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఉమ్, మరి ఆయన 5 ఏళ్ల పరిపాలనలో ఇదిగో ఈ 2,000 ఎకరాలు చాలు, ఇంకో 1,000 ఎకరాలు చాలు, మిగిలిన భూమిని మీకు ఇస్తున్నాననే మాట ఎందుకని లేదు ఆయన? ఉమ్, తిరిగి ఇవ్వచ్చు కదా. ఉమ్, చెట్టు పట్టాల పైన భూమిని ఎందుకు మార్చాడు? ఈ వేలం ద్వారా రాజధాని భూములను అమ్మకానికి ఎందుకు పెట్టాడు? ఉమ్, నిజానికి అన్ని వేల ఎకరాలు కాదని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తే అవసరమైన భూమినే తీసుకొని మిగిలిన భూమిని రైతులకు ఇచ్చేయచ్చు కదా, ఉమ్, పరిష్కారం చేయొచ్చు కదా. మీకు 3 రాజధానుల అంశం దేనికి? మరి ఇవన్నీ రాజకీయంగా తంపులాట్లు పెట్టినట్టు కదా. కాబట్టి అదే ఇప్పటికైనా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడగొచ్చు కదా. ఇప్పుడు అది అవసరం లేనప్పుడు, అంత అవసరం లేనప్పుడు ఆయన కూడా చెప్తున్నారు కదండి అంత అవసరం లేదంట అని. మరి ఇప్పుడు అవసరం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చేయమంటారు మళ్ళీ. అది కూడా కాకుండా మరలా కొత్తగా 40,000 ఎకరాలు ఎందుకు? అమర్ గారు చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదని అనుకోవాలా. ఉమ్, అవసరం కాబట్టే 34,000 ఎకరాలు తీసుకున్నాడు. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదన్నాడు. అంటే ఇప్పుడు అవసరం ఆయన లేదని ఆయన రాష్ట్రానికి ఇవ్వాలి. ముఖ్యమంత్రి, ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తే. ఈయనకు అవసరం ఉన్నప్పుడు ఆయనకి ఎందుకు లేదు? ఆయనకి లేనప్పుడు ఈయనకి ఏ అవసరం వచ్చింది? ఇప్పుడు ఏమండి, మనం అనుకున్నదే కదా సార్. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మొక్క ఉండటానికి వీలు లేదు, ఉమ్, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బిడ్డ బతకడానికి వీలు లేదు. ఇది కదా జగన్మోహన్ రెడ్డి గారి విధానం. లేకపోతే అమరావతి మీద కోపం ఎందుకు ఆయనకి? ఆ, రైతుల మీద పగ ఎందుకు? ఉమ్, ఆ విధానం ఈ పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఉమ్, పోలవరం 21లో పూర్తి చేస్తా, 22లో పూర్తి చేస్తాన జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు? ఉమ్, మీరు ఆ గల్లా జయదేవిని ఎందుకు తరిమేశాడు? ఉమ్. ఎందుకు తరిమేశాడండి? సరే, గల్లా జయదేవ్ గారిని గత వైసీపీ ప్రభుత్వం తరిమేసింది అనుకుందాం రాష్ట్రం నుంచి. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, ఆయన మీ మనిషి, మీ పార్టీ మనిషి, ఆ ఫ్యామిలీ అంతా మీ పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే అమరావతిలో ఆయనకు ఒక 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు ఇచ్చి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చుకోలేకపోయారు? మళ్ళీ కొత్త కంపెనీ అది ఎందుకు పెట్టుకోలేకపోయారు? అంటే మీరు తరిమేయటాన్ని తప్పు పట్టట్లా, మళ్ళీ ఎందుకు పిలవట్లేదని అడుగుతున్నాడు. ఒక ప్రభుత్వం ఓ పరిశ్రమ పెట్టిన అమర్ రాజాని తరిమేసిందని నేను మాట్లాడుతున్నంటే మీరు ఎందుకు పిలవట్లేదని మాట్లాడుతున్నారు. ఆయన అసలు రాజకీయాలకే దూరం అయిపోయాడు.
అదే ఎందుకు వ్యాపారమే ఎత్తేసుకున్నాడు. అదే ఎందుకు ఎందుకేంటండి ఇప్పుడు ఆయన పారిశ్రామికవేత్త, ఇక ఈ ఇబ్బందులు పడదలుచుకోలేదు. రాజకీయాల్లో ఉండటం మూలనే కదా ప్రభుత్వం ఆ విధంగా కక్ష కట్టింది. ఆయన ఉమ్, మానేసుకున్నాడు. ఎంపీగానే పోటీ చేయలేదు. ఉమ్, ఇప్పుడు మళ్ళీ ఆయన్ని తీసుకురావడం కాదు. ఇప్పుడు జరిగిన అనర్థం చెప్తున్నాను. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ నిర్వాహకం కారణంగానే కదా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారనే మాట రావటానికి కారణం. ఉమ్, నేనేమంటానంటేనండి, ఇప్పటికీ కూడా ఉమ్, కూటమి ప్రభుత్వం ఏదైనా చెయ్యాలంటే మీ మాటకే వస్తున్నా. ఉమ్, 10 మందికి అర్థం చేయించి 3 ప్రాంతాలకు అర్థం చేయించి ఇతర రాజకీయ పక్షాలతో కూడా సంప్రదించి చేస్తే మంచిది అనే మాట చెప్తున్నాను. ఉమ్. మీ ప్రభుత్వం అని మీరు 2-3 సార్లు నన్ను అన్నారు. నేను అసలు ప్రభుత్వం లేదనే మాట కూడా మీరు గమనించండి. ఐఎమ్ నాట్ ఏ గవర్నమెంట్. నేను నేను మీ ప్రభుత్వంలో ప్రభుత్వం అంటే లేను. మిమ్మల్ని ఉద్దేశించి కాదు. మాట్లాడుతున్నాను. ఐ మీన్ కూటమిని ఉద్దేశించి నేను మాట్లాడేది. మిమ్మల్ని ఉద్దేశించి ఎందుకు మాట్లాడతాం? అందుకని రాజకీయ నాయకుడా, ఎమ్మెల్యేనా, ఎంపీనా, మిమ్మల్ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు? అందుకని నేను చెప్తుంది కూడా కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఉమ్, విచారించి 10 మందికి నచ్చజెప్పి తీసుకోండి. ఇది ప్రజాస్వామ్యం. లేకపోతే మళ్ళీ శత్రువుకు అవకాశం కలిగినట్టు ఉంటుందనే మాటే నేను చెప్తున్నా. ఉమ్, రైతులు కూడా ఆ విషయమే చెప్తున్నారు. కాబట్టి గతంలో జరిగిన పొరపాట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలను మొత్తం కూడా మళ్ళీ ప్రస్ఫుటం కాకుండా ఆయన చేసిన విమర్శల్లో సద్విమర్శలు ఏమైనా ఉంటే వాటిని కూడా స్వీకరించి నా పుస్తకంలో అదే రాశానండి. విధ్వంసుల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు గుణపాఠాలు అనే అంశం కూడా రాశాను. దాని నుంచి అమరావతిలో ఒక 100% మీరు సామాజిక రాసింది కావచ్చు, అక్కడ జరిగింది కావచ్చు, ఓకే రైట్, 100% కరెక్ట్, కాదంటలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పనులు చేశారు కాబట్టే ప్రజలు ఆయనకి 11 తీర్పిచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టారు. ప్రభుత్వంలో లేరు ఇప్పుడు ఆయన. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అంతకంటే ఎక్కువ ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి 164 ఇచ్చారు. 164 ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అంతకంటే ఎక్కువ, గతంలో కంటే మంచిగా చేసి చూపించాలి కదా. ఎందుకు చూపించలేకపోతుంది? గతంలో చేసిన పొరపాట్లు ఏవి రిపీట్ అవ్వకుండా కొత్తగా రైతులు కావచ్చు, అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, రాష్ట్రంలో ఇస్తున్న సంక్షేమ విషయానికి సంబంధించి కావచ్చు, అన్నిట్లో ముందుకు తీసుకెళ్లాలి కదా. అదన్నీ మానేసి అప్పుడు హామీలు ఇచ్చాము, ఇప్పుడు భయం వేస్తుంది, అప్పుడు చెప్పాము, అప్పుడు నేను ప్రభుత్వంలో లేను, అప్పుడు లక్షల కోట్ల అప్పులోనే అనుకున్నాను, బయట పేపర్లో చూసి విన్నాను, కానీ ఇప్పుడు లోపలికి వస్తే ఇంత లేదు. వాళ్ళు పెట్టిన బడ్జెట్ లోనే కదా 5.5 లక్షల కోట్లు పెట్టింది. అదేమన్నా దాన్ని మసిపూసి మారేడికాయ చేసేది కాదు కదా. అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి గారే కదా అప్పులు ఎంత ఉన్నాయి, రాష్ట్రానికి ఎంత ఉంది చదివింది, వినిపించింది. దాంట్లో కూడా ఇంకెవరికంటారు? దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అంటారా? ఆయనే బుక్ రాసి ఇచ్చాడు, ఆయనే చదివించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడ్డారు. ఇలాంటివి చెప్తారా? మీకు మాట చెప్తాను అమర్ గారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ లో నిల్వలు ఏమైనా ఉన్నాయండి? ఏంటి అవి? అప్పులు తప్ప నిల్వ ఏమైనా ఉందా? ఆదాయ నిల్వ ఆయన ఏమైనా నిల్వ చేసి పోయాడండి? 1 రూపాయి అప్పు చేసి పోయాడా? సార్ బాలకోట గారు, జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట అధికారంలోకి వచ్చే ముందు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే రోజు కేవలం 100 కోట్లు మాత్రమే ఉన్నాయని ఆనాటి మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ కూడా ఆయనే స్వయంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి ముందు ఎంత ఉంది నిల్వ? అప్పుడు ఎన్ని వచ్చినాయి? విభజన నాటికి 15,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంది. బడ్జెట్ 15,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో ఇవాళ కూడా లోటు బడ్జెట్ ఉంది. కానీ ఆ రోజు అమర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే మీకు చెప్తున్నాను. ఆయన దిగిపోయిన నాటికి ఆంధ్రప్రదేశ్ లో 6 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే నేను చేశాను, 14 లక్షల కోట్ల రూపాయలు నేను చేయలేదని ఆయనే చెప్పాడు. 6 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన ఎందుకంటే చెప్పడం? పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆయన ప్రకటించారు కదా అప్పులు ఇవి, రాష్ట్రానికి ఉన్న అప్పులు ఇవి అని. అవునండి, పయ్యావుల కేశవ్ 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు 14 కాదు, రాష్ట్ర ప్రజలకు చెప్పాడు. ఎవరికి చెప్తాడు? మంత్రి గారు. బాలకోట గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందంటే జగన్ సార్ మనమేం వేరే కూర్చొని మాట్లాడుకోవట్లేదు. మనమేం సంబంధించింది కాదు, ఈ మీడియాకి సంబంధించింది కాదు. పోనీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకుందాం. ఎందుకు మీరు ఏదో మీడియాలో కూర్చున్నట్టు, ఏదో డిబేట్ లో కూర్చున్నట్టు అలా వాదిస్తే ఉపయోగం ఉంది? కాదు అమర్ గారు ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత 2024 నాటికి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఎంత అప్పు మీరు చెప్పండి? 5 లక్షల పయ్యాల కేశవ్ గారు చెప్పారు కదండి. ఎంత? 5,60,000 కోట్లని పయ్యాల కేశవ్ గారు చెప్పారు కదా. కాదు 14 లక్షల కోట్లు చెప్పింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చెప్పుకుందండి. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎంత చెప్పారు? అది కదా మ్యాటరు. నేను కూడా 20 లక్షల కోట్లు అవుతారా?
అసలు మీరు పెయ్యావుల కేశవ్ తీసేయండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి. అరే పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి అండి, ఆయన తీసేయడం ఏంటి? పయ్యావుల అదే అప్పు చేసేవాడే చెప్పింది. పయ్యావుల కేశవ్ గారు కూటమి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి. ఆయన నా మాట వినండి. అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ వేదికగా ఆయన ప్రకటించినటువంటి మాట ఆయన తీసి పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తారు మీరు? ఆయన పని మీకు? ఏమండి, ఆయన 14 లక్షలు చెప్పాడండి పెయ్యావుల కేశవు. తర్వాత 9 లక్షల కోట్ల రూపాయలు అన్నారు. 20 లక్షలు చెప్పారు. చెప్పండి 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 ఓకే చెప్పండి. కానీ జగన్ గారు 14 లక్షలు కాదు 6 లక్షలు చేశానని చెప్పాడు. ఓకే, ఇది మీరు అర్థం చేసుకో. అంటే 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులో ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లో నెలకి 3,000 కోట్ల రూపాయలండి. మొన్న ఏడాదికి ఇచ్చిన పెన్షన్లో 34,000 కోట్ల రూపాయలండి. మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటంటే వ్యవస్థను మేము గాడిలో పెడుతున్నాము, ఆర్థిక ఫలాలు లేవు, అప్పులు రొప్పులో ఉన్నామని. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా, అమరావతి రాజధానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి ₹1 కేటాయించలేదండి. ఎందుకు కేటాయించలేదు? రాష్ట్రంలో బడ్జెట్ లేదు కాబట్టి. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి రుణం తెచ్చుకుంటున్నారు, హడ్కో దగ్గర నుంచి రుణం తెచ్చుకుంటున్న ప్రపోజల్స్ ఉండేవి తప్ప అమరావతిలో కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచి ₹1 కేటాయించిన సందర్భం లేదు. అంటే నేను అనేది ఏంటంటే, మీరు పదే జగన్మోహన్ రెడ్డి గారిని జీపించడం కంటే అధికారం అప్పచెప్పింది కదా ప్రజలు, 124 సీట్లు ఇచ్చారు కదా, మీరు సజావుగా పరిపాలన చేసుకోవచ్చు కదా అని మీ మాటకు సమాధానం చెప్తున్నా. పరిపాలన సజావుగానే ఉంది, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అలజడికి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రప్ప రాజకీయానికి కూటమి ప్రభుత్వం కూడా ఇబ్బందికరమైన వాతావరణంలో పడిపోయింది. ఒక రప్ప గురించి నేను ఒక మాట మాట్లాడతాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రప్ప అనే మాటలు మాట్లాడినప్పుడు ఆయన 2 గంటల సేపు మాట్లాడారు. 2 గంటల సేపులో రప్ప అనేది కేవలం 2 నిమిషాలు, దాంతో మొత్తం ముగిసిపోయినటువంటి అధ్యాయం అది. ఆ 2 నిమిషాల అంశాన్ని పట్టుకొని ఇప్పటికీ అది అయిపోయింది, ఆల్మోస్ట్ 4 రోజులు అవుతుంది ఆ ప్రెస్ మీట్ అయిపోయి కూడా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రప్పని భయపెడుతున్నారు, రాష్ట్ర ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు, ఇవే చెప్తున్నారు. కానీ మిగతా 2 గంటల్లో 2 నిమిషాలు తీసేస్తే 1:58 నిమిషాలు ఆయన ప్రతి అంశానికి సంబంధించి ఆయన విత్ ఎవిడెన్స్ ప్రూఫ్స్ పెట్టి మరీ మాట్లాడితే దాని గురించి ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడుతున్నారు సార్? ఎందుకు మాట్లాడట్లేదు? ఏం ఎవిడెన్స్ పెట్టాడండి? మాట్లాడలేదా? మరి 2 గంటల సేపు ఏం మాట్లాడారు సార్? ఆయన రప్ప గురించి 2 గంటలు మాట్లాడారు. అమర్ గారు డీజీపీలని మాఫియా డాన్లు అని అంటాం మీరు విన్నారా? సిఐ గారిని గుడ్డలు పెంచేస్తానని అంటాం మీరు విన్నారా? ఎవరు ఇంకొక డిఎస్పీ, తిరుపతి డిఎస్పీని మీరు రిటైర్డ్ అయినా కూడా లాక్కొచ్చి లోపలేస్తానని అంటాం వినలేదా? 7 సంవత్సరాలు దాటైనా సరే మిమ్మల్ని ఈడ్చుకొస్తామని అంటాం వినలేదా? ఇవి ఒక మాజీ ముఖ్యమంత్రి అనదగిన మాటలేనండి. 2 మాటలు అన్నాడు, 3 మాటలు అన్నాడు. మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీకి, వాళ్ళ కార్యకర్తలకు ఉన్న కష్టాల గురించి మాట్లాడుతూనే ఉంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదు లోకేష్ గారు కావచ్చు, లేదు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, పోలీసుల్ని లేదంటే వ్యవస్థల్ని ఎంత దారుణంగా మాట్లాడదని వెళ్ళలేదా? అవి మాత్రం వినపడవు మనకి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే వినపడతాయా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే వినపడవా? ఎవరు మాట్లాడినా తప్పే, నేను ఎవరిని సమర్థించట్లా. ఎవరు మాట్లాడినా తప్పే. ఆనాడు మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తప్పే, ఈనాడు మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తప్పే. ఎవరిదేం తప్పే, వాటిని పక్కన పెట్టండి. ఎంతసేపటికి ఆ ఒక్క ముక్కను పట్టుకొని పరిగెడుతున్నారు తప్ప, ఏదో గోదావరి కుక్క తోక పట్టుకున్నట్టు ఎంతసేపటికి రప్ప ఉన్నారు, లేదా డీజీపీలు అన్నారు, లేదా పోలీసులు అన్నారు. ఇవి పక్కన పెట్టండి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మిగతా పరిస్థితులు ఏంటి? మిగతా దేనికి సమాధానం చెప్పే పరిస్థితి కూటమి. అమర్ గారు అంటే నువ్వు ఒక పెంట రాసి, నువ్వు ఒక రాయేసి, నువ్వు ఒక దోషణ చేస్తే పక్కన పెడతారా? అసలు ఆయన వదిలేయండి, పక్కన పెట్టేశారు. మీరెందుకు ఆయన చుట్టూ తిరుగుతున్నారు? ప్రభుత్వం ఏంటండి ఆయన వదిలేసేది ఏంటండి? ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ రోజున మా మద్యం కుంభకోణం జరిగింది, వదిలేయమంటారా? విచారణ చేయమంటారా? సార్ కుంభకోణాలను వదిలేయమని నేను చెప్పట్లా, లేదంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదని నేను చెప్పట్లా. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలను పరిగణలో తీసుకోకపోతే వదిలేస్తారండి? ఏం వదిలేస్తారండి? బాధ్యత లేదా? మీరేం చెప్పాలి చెప్పండి బాలకోట గారు, మీరేం చెప్పండి. క్లారిటీగా చెప్తున్నా, మైరా మీడియా అనేది జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున మాట్లాడట్లేదు. బాలకోట గారిని నేను అడుగుతుంది ఒకటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం సృష్టించారు కాబట్టి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. మీరు వస్తే మంచి చేస్తారని 124 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. మీరు చేయాల్సిన మంచి చేయకపోగా
ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల పట్టం ఎందుకండి? ఆయన ప్రజల అమర్ గారు, అమర్ గారు, కూర్చుంటున్నారు. అమర్ గారు ఆ, జగన్మోహన్ రెడ్డి గారి వెనక ప్రభుత్వం పట్టంలా ఆ. ఆయన చేసిన నేరాల వెనక ప్రభుత్వం పడుతుంది. మీరు వినండి చెప్తున్నా. అవును, ఇప్పుడు ఆర్థిక నేరాలు కూటమి జరిగితే ఎవరు ప్రభుత్వానికి తప్పితే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు కదా, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు కదా, జరగాల్సిన పనులు జరుగుతున్నాయి కదా. తీసుకెళ్తారుగా, తీసుకెళ్ళొద్దంటారా ఏంటి? ఆ, అదే నేను చెప్తున్నా. తీసుకెళ్తారుగా. తప్పు చేసిన వాళ్ళని, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళని, లేదా గత ప్రభుత్వం తప్పులు చేసిన వాళ్ళని మీకు ఒక శిక్షించే ప్రభుత్వం మీకు చట్టం తన పని తాను చేసుకుపోతూనే ఉంది. అరెస్ట్ అవుతున్న వాళ్ళని అరెస్ట్ అవుతూనే ఉన్నారు. ఒక మాట చెప్తున్నాను సార్, ఒక మాట వినండి. ఉమ్, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి పరిపాలన కాలం 1.5-2 మాసాలే అయ్యింది. ఉమ్, ఇంకా ప్రభుత్వం చేతిలో 4 సంవత్సరాలు ఉంది. ఉమ్. ఈ 4 సంవత్సరాలు చెయ్యాల్సిన పనులన్నీ చేస్తుంది. ఓకే. మేము ఇంకా బాధ్యత కలిగిన ఉద్యమకారులుగా ఉమ్, అమరావతి విషయంలో ఇంకా తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. ఉమ్. తీసుకోకపోతే తీసుకునే విధంగా గుర్తు చేస్తాం. మేము ఎక్కడ కూడా కాంప్రమైజేషన్ అవ్వటంలా. ప్రభుత్వం కూడా మాకు అవకాశం ప్రభుత్వానికి ఇస్తుంది. గుర్తు చేయాల్సిన అవసరం ఒక బాలకోటయ్య గారికో లేదు నష్టపోయిన ఒక రైతుకో ఎందుకు అంత అవసరం ఉంది? ఇంత జరిగింది, ఇంత నష్టపోయారు, ప్రజలు ఆందోళన ఉన్నారనే కదా కూటమి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఏమండి? ఇచ్చింది. వాళ్ళ కష్టాలు తీర్చాల్సిన Mandate- బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా, మీరెందుకు గుర్తు చేయాలంటున్నా? మ్యాండేట్ ఇచ్చిన విషయం తెలుసు, ఆ. గుర్తు చేసుకోవాల్సిన విషయం వాళ్ళకి తెలుసు. ఇంకా Hmm. 4 ఏళ్ల పరిపాలన ఉంది. ఆ Yes, correct. దిశగానే అలాంటప్పుడు అడుగులు మీరు గుర్తు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అంత అవసరం చెయ్యాలంటే ఉంది. చెయ్యాలి. ఆ అవకాశాన్ని కూటమి ప్రభుత్వం బాలకోటయ్య గారికి ఎందుకు ఇస్తుంది అనేది నా ప్రశ్న. దీనికి సమాధానం ఉందా మీ దగ్గర? కొన్ని అంశాలనే నేనే కాదండి, ఒక బాలకోటయే కాదు, ఈ రోజు రైతులు కూడా మాట్లాడుతున్నారు. కొన్ని అంశాలను ప్రభుత్వాలకు గుర్తు చెయ్యాలి. వాళ్ళున్న పరిస్థితుల్లో గుర్తు చేయకపోకుండా ఇప్పుడు అడగటంలో తప్పే ఉందండి, గుర్తు చేయటంలో తప్పే ఉంది. నాకు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మేము గుర్తు చేయలేదా? రోజు ఆయన తిడుతూ కూర్చున్నామా? కాదయ్యా అన్నామా? ప్రార్థించామా? మహాప్రభు అన్నామా? అర్జించామా? లేఖలు రాశామా? అన్ని చేశాం కదా ప్రజాస్వామ్యంలో. అంతే తప్ప ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తి కట్టేం వెళ్ళలేదు కదా. ఆయన 365 రోజులు అసెంబ్లీకి వెళ్తూ కూడా ఒక దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించలేకపోతే సందర్శించమని కూడా కోరాం కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయండి. పైపెచ్చి ఏంటంటే గత 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన దర్యాప్తులు కూడా వేగవంతం చేయాలి. ఇంకా వాళ్ళు ఏదో చట్టపరంగా, మీకు ఒక మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు, ఆయన విజనరీ, ఆయన యొక్క పరిపాలనా పద్ధతి అలా ఉంటుంది. అది ఆయనే చెప్తున్నాడు. చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడుతున్న సన్నివేశాలు మనం చూస్తున్నాం. ఏదేమైనా నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన అంటే బంగారు పల్లెంలో పెట్టిన ఈ యొక్క విజయాన్ని గనక స్వీకరించి మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఒక సరైన రీతిలో పరిపాలన అందించాలి. ఒక సామాజిక న్యాయ కోణంలో పరిపాలన అందించగలిగితే ఈ ప్రభుత్వం మరోమారు ప్రజల యొక్క అభిష్టం దక్కుతుంది, మళ్ళీ తిరిగి అధికారంలో ఉంటుంది అనేది నా మాటగా చెప్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా విషయాలు మా మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేసినందుకు. ఇదండి బాలకోటి గారి. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.